హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్లోనే చక్కగా మనకి ఎగ్స్ చక్కగా మంచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా ఎగ్స్ వేయించుకున్నాం అనుకోండి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. అలానే తినడానికి కూడా టేస్టీగా ఉంటాయండి. తిన్నవారు కూడా తింటారు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఆనియన్స్ కట్ చేసిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి అయితే వెలిగించుకోవాలండి. ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉడికించుకోవాలండి. ఈ తొక్కల్ని ఉడికించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. కలర్ అయితే మారుతుంది, చక్కగా రెడ్ కలర్లో ఉంటాయండి ఈ వాటర్. చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో కిచెన్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, వాటికి నీచు స్మెల్ తగిలితే చాలండి వచ్చేస్తూ ఉంటాయి. అవి పోవాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా పోసుకోవాలండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకుని మనం ఎక్కడైనా బల్లులు బొద్దింకలు వచ్చే ప్లేస్లో ఇలాగ స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు, అలానే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా కొంచెం అయితే వేసేసుకొని మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం కొంచెంగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉంటే వాటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. ఈ వాటర్లో కాటన్ని కొంచెం డిప్ చేసేసి బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా ఉంటాయండి. ఎక్కువగా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో పెడుతూ ఉంటాం కదండి, వాటి స్మెల్ నీచు స్మెల్కి అవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అవి మనం గిన్నెలు అయితే వీలైనంత వరకు కడిగేసుకోవాలండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. వీటి ఘాట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎన్నెన్నో లిక్విడ్స్ అని జెల్లులని వాడుంటాం, కానీ ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఇలా ఈ వాటర్ని అయితే కొంచెం మిగిలిపోయాయి కదండి, ఇలా స్ప్రే బాటిల్లో పోసేసి అవి ఎక్కువగా ఏ ప్లేసులో తిరుగుతున్నాయో ఆ ప్లేసులో కొంచెం స్ప్రే చేస్తే చాలండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, నాన్ వెజ్లో మనం ఎక్కువగా ధనియాల పౌడర్ ఇలా వేసుకుంటూ ఉంటాం కదండి. నాన్ వెజ్ వండినప్పుడు ఇలాగ ధనియాల పౌడర్ని మనం ఇలాగ మిక్సీ జార్లో పట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక 1 టీ స్పూను ఇలాగ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా అలానే తొట్లు కట్టకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం కర్రీస్లో ఈ ధనియాల పౌడర్ని యూజ్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4, సోప్ తీసుకున్న తర్వాత సోప్ కవర్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ కవర్ని అయితే ఇలా మనం కబోర్డ్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద ఇలా సోప్ కవర్ని పెట్టేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. అలానే సోప్ను కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ సోప్ని తీసుకుని ఇలాగ మేకుతో ఇలా హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అని చూస్తున్నారండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హోల్ అయితే పెట్టుకుని ఈ హోల్లో నుంచి నీడిలోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకొని ఇలాగా సూదంతో ఇలాగ థ్రెడ్ని అయితే బయటికి ఇలా తీసుకొని థ్రెడ్తో ముడి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా సోపు హోల్లో నుంచి థ్రెడ్ని అయితే ఈ విధంగా ముడి వేసేసుకొని మనం బాత్రూంలో కానీ అలానే కిచెన్ సింక్ దగ్గర కానీ ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం ఎంత సోప్ పెట్టుకున్నా కూడా ఇలాగ సోప్ అయితే వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, మన మనీని కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలా సోప్కి హోల్ అయితే పెట్టాం కదండి, ఆ హోల్లో నుంచి థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఇలా కట్టుకోవాలండి. ఇలా కట్టేసుకున్న తర్వాత మనం బాత్రూంలో ట్యాపుల దగ్గర ఇలాగా యూజ్ చేసుకున్న తర్వాత ట్యాప్కి తగిలించామనుకోండి, చక్కగా మనకి
చాలా వరకు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి సోపు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా కిచెన్ సింక్ దగ్గర కూడా ఇలాగ హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలా సోప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం యూజ్ చేసుకొని మళ్ళీ అలా పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి, సోపు బాక్స్ ఉన్నప్పటికీ కూడా మనం వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. మన మనీని కూడా చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సోప్ హోల్ పెట్టేసుకొని థ్రెడ్ని అయితే పెట్టుకొని ఇలా ట్యాప్కి తగిలించుకున్నాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ అల్లం అయితే ఏదైనా ఒక బాక్స్లో ఇలా వేసేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా అల్లం పాడవకుండా ఉంటుందండి. 2 డేస్కి 3 డేస్కి మనం వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. అల్లం ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. క్యారెట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా క్యారెట్లు అయితే మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కదండి, కుళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకుంటే పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా క్యారెట్స్ అయితే వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా తొడుములు అయితే కట్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలండి. ఇలా అడుగుని పెట్టేసుకొని ఇలా క్యారెట్స్ అన్నిటిని కూడా పెట్టేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్ వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా క్యారెట్స్ పాడవకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎన్ని రోజులు ఉన్నా కూడా క్యారెట్స్ పాడవకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా చక్కగా బాక్స్లో స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా. టిప్ నెంబర్ 7, పాలు మనం తోడుపెట్టుకుంటూ ఉంటాం కదండి. పాలు తోడుపెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎంతసేపటికి కూడా తోడుకోదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. మనకి పాలు సరిగా తోడుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం ఏ బౌల్లో అయితే ఇలా పెరుగు తోడుపెట్టుకుంటున్నామో ఆ బౌల్లో ఇలా పెట్టేసి తర్వాత ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా తోడుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే తీసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలని వలిచేటప్పుడు ముందుగా ఎల్లుల్లిపాయ గర్భం తీసుకొని ఈ విధంగా ఫేలర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఒక ఫేలర్ అయితే తీసుకుని ఈ విధంగా పైన ఉన్నటువంటి ఈ పొట్టునంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి సపరేట్గా ఇలాగా సపరేట్ చేసేసుకొని ఒక్కొక్క ఎల్లిపాయని తర్వాత ఒక్కొక్క ఎల్లిపాయని ఇలా అయితే సపరేట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా ఫేలర్తో ఒక్కొక్కటి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలాగైతే మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా పైన ఉన్నటువంటి కాడని కింద ఉన్నటువంటి తొడుముని ఇలా తీసేసుకొని ఇలాగ మధ్యకి ఇలా ఘాట్లాగా పెట్టుకుంటే చక్కగా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఫేలర్ పెట్టి ఇలాగా మనం ఒక ఘాట్లాగా పెట్టేసుకొని ఇలా తొక్కనైతే ఈజీగా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేసిందండి. నాకైతే చాలా ఈజీ అనిపించింది. ముందుగా ఎల్లుల్లిపాయని తీసుకొని కింద ఉన్నటువంటి తొడుముని పైన ఉన్నటువంటి కాడని కొంచెం అయితే ఫేలర్తో ఇలా కట్ చేసుకొని మధ్యకి ఇలాగ ఘాటు పెట్టేసుకొని ఇలా తీసుకున్నాం అనుకోండి, తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకో. సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అవుతే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.